ఆయన్ని చూసి బతికేయచ్చా నువ్వా? ఎవడో పనికి మాలింది ఏమంటే ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సర్దామనుకుంటారు పనికి మాలిన ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకో, నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వు ఎందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపెడ ఆశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన నీకోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలను బతుకులు మనవి. అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి. నిత్యమైన స్వాస్థ్యానికి ఎడు చూద్దాం, అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం, వాడబారని కిరీటానికి ఎడు చూద్దాం, శాశ్వతమైన అనుబంధానికి ఎడు చూద్దాం, నిత్యమైన ప్రేమకి ఎడు చూద్దాం, నిత్యమైన కృపకి ఎడు చూద్దాం, నిత్యమైన వాత్సల్యానికి ఎడు చూద్దాం. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిత్యమైన సంతోషానికి ఎడు చూద్దాం. ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తుందో చూడండి. అలా చూస్తా ఉంది ఎప్పుడు, దాని కళ్ళు అలాగా పైన ఉంటాయి. శాలెమని ఎట్టు చెప్పాడని రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం.